నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేరళ వెళ్లనున్నారు. ఆ తర్వాత కేరళ నుండి ఢిల్లీ వెళ్లనున్నారు సీఎం. ఇక మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు ఫోన్ లైన్లో. రామ్, చెప్పండి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళ వెళ్తారని, ఆ తర్వాత ఢిల్లీ వెళ్తారని అంటున్నారు. ఏంటి అంటే ఈ పర్యటన దేని గురించి? అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఆహ్వానించడానికా, లేకపోతే ఇంకేదైనా అంశాలను చర్చించడానికా? వివరాలేంటి? గుడ్ మార్నింగ్ సంతోషి. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 1 గంటకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో కేరళకు వెళ్తున్నారు. ముఖ్యంగా కేరళలో ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కేరళ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ సాదిక్ అలీ రచించిన ద మెసేజ్ ఆఫ్ లవ్ అనే పుస్తక ఆవిష్కరణకి ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళ ఇటీవల కూడా కేరళలో అటు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భం కూడా ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పరిచయం ఏర్పడ్డ కేరళ ప్రెసిడెంట్ యూనియన్ ముస్లిం లీగ్ ప్రెసిడెంట్ అయితే బుక్ రచించారో బుక్ ఆవిష్కార కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత రాత్రికి ఢిల్లీకి వెళ్తారు. ఇప్పటికే జూన్ 2వ తేదీ రాష్ట్రం అవతరించి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని ఇప్పుడు ఈ 10 ఏళ్ల పాటు ఎవరు కూడా గుర్తించలేదు కాబట్టి మళ్ళీ రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చాక మొదటిసారి ఈ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరుపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగే ఈ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ముఖ్య అతిథిగా సోనియా గాంధీని పిలవాలని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మొన్న కేబినెట్ సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఈ మేరకి రాత్రికి ఢిల్లీకి వెళ్లి రేపు ఉదయం సోనియా గాంధీని కలిసి ప్రత్యేక ఆహ్వానితురాలుగా ఆహ్వానించే అవకాశం ఉంది. దీంతో పాటు తెలంగాణకు సంబంధించిన జయ తెలంగాణ గీతానికి సంబంధించిన ప్రస్తుతం 10 నిమిషాల గీతం ఉంది. దాన్ని 2.5 నిమిషాలకు కుదించేందుకు కూడా ప్రభుత్వం కృషి చేస్తా ఉంది. ఈ నేపథ్యంలో సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గాయకుడు కంజశ్రీతో పాటు ఇప్పటికే 2-3 సార్లు భేటీ అయ్యారు. నిన్న రాయదుర్గంలోని కీరవాణి స్టూడియోలో కూడా ఆయన సమాలోచనలు జరిపారు గీతంపై. దాన్ని ఆ రోజు సోనియా గాంధీ చేతుల మీద కూడా విడుదల ఆవిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ తల్లి విగ్రహము, అదేవిధంగా రాష్ట్ర చిహ్నము ఇవన్నిటిని కూడా తుదిరూపు చేస్తున్నారు సంతోషి. మరి రామ్, మరి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఆహ్వానించారు కదా, మరి ఆవిడ వచ్చే ఛాన్స్ ఎంతవరకు ఉంది? ఎందుకంటే ఆయా ప్రచారాల్లో ఎన్నికల సమయానికి ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ వచ్చారు, వారి పాత్ర వారు పోషించారు. మరి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ వచ్చే అవకాశాలు ఉన్నాయా? అంటే ఇప్పుడు కార్యక్రమానికి రావాలని చెప్పి ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో కేబినెట్ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఆ సోనియా గాంధీని ఆ వేడుకలకు ఆహ్వానించేందుకే ఈ రోజు రాత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళ నుంచి ఢిల్లీకి వెళ్తున్నారు. రేపు అవసరమైతే రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇద్దరు కలిసి సోనియా గాంధీని కలుస్తారు. ఆమె ప్రత్యేక కార్యక్రమాల రీత్యా ఏ కార్యక్రమాలు ఉన్నాయి, షెడ్యూల్ ఏ విధంగా ఉంది, ఆ రోజు అంటే 2 తారీఖు వరకు ఎన్నికలు మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్తో ఎన్నికలు కూడా పూర్తవుతున్నాయి కాబట్టి ఆ రోజున్న పరిస్థితులను బట్టి ఆమెను రప్పించాలనేదే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది సంతోషం. రైట్ రామ్, థ్యాంక్ యూ.